హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి గ్యాప్ అప్ రెడ్. మార్కెట్‌లో ఏ రోజైనా మార్కెట్‌లో గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే దాని పాసిబిలిటీస్ ఏముంటాయి? వాట్ ఈస్ ది ట్రెండ్? అండ్ మనం దాన్ని ఎలా కనిపెట్టాలి? అండ్ దాని క్లోజింగ్ అనేది, ఓపెనింగ్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతది? అండ్ ప్రీవియస్ ఫాల్ అనేది ఎక్కడి వరకి తీసుకోవచ్చు ఇఫ్ దెర్ ఈస్ అ గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ అనేది ఇవాళ నేను మీకు నేర్పియబోతున్నాను. ఆల్రెడీ మన సీజన్ 3లో ఇది 9th వీడియో. ఇవాళటి వీడియో వచ్చేసి 9th వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి మన బ్రేక్అవుట్ అనేది ఎలా, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, డైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, రీటెస్ట్ బ్రేక్అవుట్ ఎలా ఉంటది, రీటెస్ట్ బ్రేక్ డౌన్ ఎలా ఉంటది, గ్యాప్ అప్ గ్రీన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ గ్రీన్, దాని తర్వాత సైడ్ వే మార్కెట్ ఎలా ఉంటది, వాట్ ఈస్ రీటెస్ట్ అండ్ వాట్ ఈస్ రిజెక్షన్ అన్నట్టు 8 వీడియోస్ అప్లోడ్ చేశాను. 9th వీడియో ఇవాళ మాట్లాడుతున్నాను. 10th వీడియో అనేది నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసి సీజన్ 3 అనేది క్లోజ్ చేయబోతున్నాను. అండ్ సీజన్ 1, 2 అండ్ సీజన్ 3 ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర లేకపోతే మీరు కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోతే నాకు కనిపిస్తున్న నెంబర్ పై డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ అనేది మీరు చేయండి. మీకు నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్, టెలిగ్రామ్ ఉంది కదా, దాంతోనే జాయిన్ అవ్వాలి. వేరే ఎవరైనా పర్సనల్ గా మీకు లింక్ పంపిస్తే ఎంఎస్బి ట్రేడ్స్ అని దాన్ని నమ్మొద్దు. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లింక్ తోనే మీరు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ కావాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మన థర్డ్ సీజన్ పీడిఎఫ్ లో గ్యాప్ అప్ రెడ్ అనేది టాపిక్ గురించి చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ ఇచ్చాను. అండ్ ఈ అనాలిసిస్ అనేది ఇవాళ మీకు నేను ప్రాక్టికల్ గా చేయించి చూపించబోతున్నాను. అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్యాప్ అప్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్యాప్ డౌన్ గ్రీన్ అయిన క్యాండిల్ అయినా కానివ్వండి, అండ్ గ్యాప్ డౌన్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఏ క్యాండిల్ అయినా కానివ్వండి, క్లోజింగ్ అంటే బ్రేక్అవుట్. క్లోజింగ్ అంటే బ్రేక్అవుట్. ఎవ్రీ టైమ్, ఎవ్రీ క్యాండిల్ ఇండికేట్ ఏ క్లోజింగ్, ఇట్ మీన్స్ ఇట్ ఏ బ్రేక్అవుట్ క్యాండిల్, బ్రేక్అవుట్ క్లోజింగ్. వేర్, ఎక్కడ, వేర్ అంటే బ్రేక్అవుట్ లో కూడా మనకు క్యాండిల్ క్లోజింగ్ ఉంటుంది, బ్రేక్ డౌన్ లో కూడా క్యాండిల్ క్లోజింగ్ ఉంటుంది, 15 మినిట్స్ ఇంటర్డే క్యాండిల్ చార్ట్ లో కూడా మనకు క్యాండిల్ క్లోజింగ్ ఉంటుంది. అలా మార్కెట్ లో మనకు ఏదైనా క్లోజింగ్, మన ప్రీవియస్ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ దగ్గర క్లోజింగ్ ఉంటే క్లోజింగ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్రేక్అవుట్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ లో. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సి ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్కెట్ లో ఏదో ఒక రోజు గ్యాప్ అప్ అయింది. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ ఏదైనా కానివ్వండి, అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ప్రీవియస్ క్యాండిల్ అది ఏ క్యాండిల్ అయినా కానివ్వండి, మార్కెట్ లో ఇది ప్రీవియస్ డే క్లోజింగ్. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్. దాని తర్వాత ఏమైంది, ఆ నెక్స్ట్ డే మార్కెట్ లో గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ అయింది, రెడ్ క్యాండిల్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ అయింది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చాలా మందికి డౌట్. రెడ్ క్యాండిల్ అవుతే వాట్స్ ది పాసిబిలిటీస్ అన్నట్టు ఫస్ట్ మనం అజ్యూమ్ చేసుకోవాలి, అవి డ్రా చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్ అని చెప్పాను. ఓకే, అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుందాం ఇది రెడ్ క్యాండిలే అనుకుందాం. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, కింద ఉంది. ఇప్పుడు ఇది మనం గ్రీన్ క్యాండిల్ అనుకుంటే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ మీద ఉంటది. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ తో నేను చెప్తున్నాను ఫస్ట్ రెడ్ అని. దాని తర్వాత ఏమైంది, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది. సో వీ హ్యావ్ 2 బ్రేక్అవుట్స్. అంటే మార్కెట్ లో రెడ్ క్యాండిల్ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేస్తే ఇది సపోర్ట్ తీసుకోవాలి అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే ప్రీవియస్ డే హై అయినా సపోర్ట్ తీసుకోవాలి. ఈ రెండే సపోర్ట్లు ఉంటాయి. ఎందుకంటే లో అంటే ఆటోమేటిక్ ఒక లో, లో అయిన తర్వాతనే క్లోజింగ్ వస్తుంది కదా. లో కింద ఉంటది, క్లోజింగ్ మీద ఉంటది. ఓకేనా, హై మీద ఉంటది, క్లోజింగ్ మధ్యలో ఉంటది. సో లో అనేది మనకు గ్యాప్ అప్ రెడ్ లో పనికి రాదు. మనకు ప్రీవియస్ హై అండ్ ప్రీవియస్ క్లోజింగ్ అనేది మార్కెట్ లో మనకు వర్కౌట్ అవుతుంది. ప్రీవియస్ హై అండ్ ప్రీవియస్ క్లోజింగ్ అనుకుందాం, ఇది ప్రీవియస్ క్లోజింగ్ అనుకుందాం, ఇక్కడ ప్రీవియస్ హై ఉంది సపోజ్ అనుకుందాం. ఇది ఫాల్ అవ్వాలి అంటే
రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు క్లోజింగ్ పాయింట్ దగ్గర ఉండాలి. ఎందుకు అంటే ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ గ్యాప్ అవుతుంది, క్లోజింగ్ కిందే అవుతుంది కదా, ఓపెనింగ్ మీద అవుతుంది, క్లోజింగ్ కింద అవుతుంది. నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను? క్లోజింగ్ ఆల్వేస్ అ బ్రేక్అవుట్ అని చెప్పాను. బ్రేక్అవుట్ లెవెల్ మార్కెట్ లో బ్రేక్ అవుతే సింపుల్, ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ లెవెల్ మార్కెట్ లో రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవుతుంది. సో క్లోజింగ్ లెవెల్ బ్రేక్ చేసి రేటెస్ట్ రివర్సల్ చేస్తే రెడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ మనకు బ్రేక్అవుట్ కాబట్టి ఆ క్లోజింగ్ బ్రేక్ చేస్తే సపోర్ట్ ఇవ్వకుండా ఇదేమవుతుంది? మనకు బ్రేక్ డౌన్ అవుతుంది. సో సెల్లింగ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి కంటిన్యూ అయ్యేటప్పుడు మనకు ఏం కావాలి? సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి అంటే ప్రీవియస్ హై ప్రీవియస్ క్లోజింగే మనకు సపోర్ట్. దీని తప్ప వేరే సపోర్ట్స్ అనేది మార్కెట్ లో ఉండవు. ఓకే, ఇది వచ్చేసి మనకు సెల్లింగ్. బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి బ్రదర్ అంటే సింపుల్. ఇది బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి బ్రేక్ డౌన్ పాయింట్. ఇది ఆల్రెడీ మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను ఇక్కడ నేర్పించాను. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అది రెడ్ కదా, ఇవ్వండి రెడ్ క్యాండిల్ అయింది, ఇక గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ అయింది. సో రెడ్ క్యాండిల్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, అది డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా? సింపుల్. దీనికి మరి మధ్యలో లెవెల్స్ ఉండవండి, మధ్యలో లెవెల్స్ ఉండవు, మధ్యలో లెవెల్స్ ఉండవు. ఓన్లీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతాయి, రీటెస్ట్ రివర్సల్స్ వర్కౌట్ అవుతాయి. మళ్ళీ మీరు అనుకోగలరు మధ్యలో లెవెల్స్ ఉన్నాయని, మధ్యలో లెవెల్స్ ఉండవు. ఓకే, జస్ట్ మనకు గ్యాప్ అప్ రెడ్ లో మధ్యలో ఓన్లీ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి, కానీ ఆ ఫస్ట్ క్యాండిల్ లో ఉంది కాబట్టి సైడ్ వే ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేయొద్దు మనం. ఓకే, అది కూడా కన్సిడర్ చేశాను నేను మన పీడిఎఫ్ లో. ఓకే, సో రీటెస్ట్ రివర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో రీటెస్ట్ రివర్సల్ అనేది కూడా మీకు తెలిసే ఉంటది. బాగా బయింగ్ వెళ్ళాలి అంటే రెడ్ పక్కన గ్రీన్, సెల్లింగ్ వెళ్ళాలి అంటే గ్రీన్ పక్కన రెడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా మార్కెట్ లో గ్యాప్ అప్ అవుతే సపోర్ట్ తీసుకోవాలి అంటే ప్రీవియస్ హై ప్రీవియస్ క్లోజింగ్, లేదు మీద సపోర్ట్ ఎక్కడైనా తీసుకోవాలి అంటే ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ని బ్రేక్అవుట్ చేయాలి. ఓకేనా? అలా కాకుండా సెల్లింగ్ కంటిన్యూ చేయాలి అంటే అంటిల్ ప్రీవియస్ డే బ్రేక్అవుట్, సారీ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే క్లోజింగ్ బ్రేక్ చెయ్యండి మార్కెట్ అనేది ఫాల్ కాదు. ఇది గ్యాప్ అప్ రెడ్ అవుతాయి. సో ఇది మనము ఇప్పుడు చూద్దాం. మన ప్రీవియస్ అనాలిసిస్ ఉన్నాయి కదా సెషన్స్, అక్కడ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింపుల్ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ ఒక ప్రీవియస్ హై ఉంది, ఒక ప్రీవియస్ హై. ఓకే, దాని తర్వాత రీసెంట్ క్లోజింగ్ ఉంది. ఇది సపోర్ట్ ఎక్కడ పట్టుకుంది? పైకి వెళ్ళాలి అంటే ప్రీవియస్ హై సపోర్టే పట్టింది. కనిపించిందా? ఇంకోటి నేనేం చెప్పాను? రీటెస్ట్ రివర్సల్ కావాలి. ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ లేదు. ఓకే, గ్యాప్ అప్ రెడ్ అయ్యింది అంటే దాని పాసిబిలిటీస్ ఏముంటాయి ఫస్ట్ అవి డ్రా చేసుకోవాలి మనం. ప్రీవియస్ హైస్ చూసుకోవాలి, క్లోజింగ్స్ చూసుకోవాలి, ఇమీడియట్ గా బ్రేక్అవుట్స్ అనేది మనం ఎలా ఉంటాయో వర్కౌట్ చేసుకోవాలి చూసి. ఓకే, చూద్దాం, ఇంకా చూద్దాం. ఇదైతే ఒకటే లెవెల్ ఉంది. సి, ఇక్కడ మీరు చూడండి, గ్యాప్ అప్ అయిందా? గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఏమవుంది? రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ, హై పాయింట్ ఇక్కడ, లో ఈడ్ వరకు పడ్డది. దాని తర్వాత వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది కదా. క్లోజ్ ఎక్కడ అయింది? ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ దగ్గర క్లోజ్ అయింది. కనిపించిందా? అండ్ క్లోజింగ్ అనేది రెడ్ సాలిడ్. అండ్ ఇక్కడ సపోర్ట్ అనేది ఎక్కడ పట్టలేదు. సపోర్ట్ పట్టాలి అంటే ఏంటి? రీటెస్ట్ రివర్సల్. ఈ వీడియోలో డీటెయిల్ గా నేను నేర్పించాను. ఓకే, డీటెయిల్డ్ గా రీటెస్ట్ రివర్సల్ ఈ వీడియోలో నేర్పించాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ రీటెస్ట్ రివర్సల్ అనేది. ఎక్కడ లేదు, సో అక్కడ ఫాల్ అనేది కంటిన్యూ అయింది. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడండి, ఇది గ్యాప్ అప్ రెడ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ రెడ్ లో క్లోజింగ్ పాయింట్ దగ్గర ఎక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది రీటెస్ట్ కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈజ్ రీటెస్ట్ వాట్ ఈజ్ రిజెక్షన్ అని ఈ వీడియోలో నేర్పించాను. ప్లీజ్ వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇమీడియట్ గా ఇక్కడ ఫాల్ కాగానే రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు చూడడానికి దొరికింది. ఇక్కడ మీరు చూడండి, నేనేం చెప్పాను? ఇఫ్ రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ అయ్యి రెడ్ క్యాండిల్ అవుతే అది బయింగ్ వెళ్ళాలి అంటే
ఫస్ట్ క్యాండిల్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి అండ్ రీటెస్ట్ రివర్సల్ చేసినా మనకు బయింగ్ పాయింటే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ మోర్ దెన్ మీకు ఎన్ని పాయింట్స్ దొరికాయి ఇక్కడ ప్రైస్ రేంజ్ చూసుకుందాం. మనము 160 పాయింట్స్ దొరికింది ఇక్కడ. 160 పాయింట్స్ లో మినిమం 80 పాయింట్స్ అనేది ప్రాఫిట్ బుకింగ్ ఏమన్నది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి మీరు, దర్ ఇస్ అ నో రీటెస్ట్ రివర్సల్ అండ్ దర్ ఇస్ అ ప్రీవియస్ హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ హై. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా రీటెస్ట్ అయిందా అంటే అవును అయింది. ఎక్కడైంది? ఇక్కడ రీటెస్ట్ అయింది, ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ మనకు మంచిగా ఒక 200 పాయింట్స్ అనేది ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అయిందా? కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, సెల్లింగ్ రీటెస్ట్, బయింగ్ రీటెస్ట్ ఈ వీడియోలో చూపించాను. వాట్ ఈస్ రిజెక్షన్, వాట్ ఈస్ రీటెస్ట్ కూడా చూపించాను. మీరు వెళ్ళి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరిగిందో. ఓకే, దాని తర్వాత ఇక్కడ రిజెక్షన్ దొరికింది, మళ్ళీ బయింగ్ మనకు దొరికింది. ఓకే, అండ్ గ్యాప్ అప్ రెడ్ సి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్ రిజెక్షన్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయింది, రీటెస్ట్ రివర్సల్, ఇక్కడ కూడా రీటెస్ట్ రివర్సల్, ఇది ప్రాపర్ గా ఉంది. ఓకే, సి ఇక్కడ వచ్చేసి మీకు గ్యాప్ అప్ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దిస్ ఈస్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ అండ్ ఇక్కడ కూడా మనకు 2 టైమ్స్ రీటెస్ట్ దొరికింది అండ్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ 1 టైం అనేది రీటెస్ట్ అనేది దొరికింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రీటెస్ట్ దొరికి ఇక్కడ పడ్డది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అంటే 300 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో సింపుల్ గా మీరు మార్కెట్ లో ట్రేడ్ చెయ్యాలి అంటే గ్యాప్ అప్ రెడ్ అయినప్పుడు దాని పాసిబిలిటీస్ ఏంటి? బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయితే బ్రేక్ డౌన్ ఎక్కడ వరకు ఫాలో అవుతుంది అంటే ప్రీవియస్ రీసెంట్ హైస్ లేకపోతే ప్రీవియస్ డే క్లోజింగ్, ఈ రెండు సపోర్ట్ లెవెల్స్, ఈ రెండు స్ట్రాంగ్ గా బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ సైడ్ మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది అండి. మీకు నా ఎగ్జాంపుల్స్ అర్థమైనట్టున్నాయి అండ్ మన పీడిఎఫ్స్ కూడా మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి వాచ్ చేయండి. మీరు సొంతంగా వెళ్ళి కూడా అనాలిసిస్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.